నమస్తే. AP01 న్యూస్కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాసులు. మరి వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని గాంధీ కూడలి వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ కూరగాయల మార్కెట్ యొక్క స్థితిగతుల్ని మీరు చూస్తున్నారు. అంటే మరి చాలామంది వ్యాపారస్తులు ఇక్కడ కూరగాయల మార్కెట్లో నిర్వహిస్తూ మరి కొనసాగిస్తున్నటువంటి విధానాలకు సందర్భంగా మరి దాదాపు ఒక ఏడాది నుంచి వ్యాపారాలు జరగకపోవడం, కూరగాయలు అన్నీ కూడా ఆటోల్లోనూ తోపుడు బండ్లలోనూ నేరుగా ఆయా కాలనీలోని గృహాల వద్దకు వెళ్ళడంతోనే మరి ఇక్కడికి వచ్చి కూరగాయలు తీసుకుని పోయేటువంటి వారి యొక్క సంఖ్య, అంటే కొనుగోలుదారుల యొక్క సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో మరి మీరు చూస్తున్నారు, స్టాల్స్ అన్నీ కూడా ఖాళీగా కనపడిపోతున్నాయి. మరి ఈ విధంగా ఖాళీగా ఉండడం వల్ల, వ్యాపారాలు తగ్గిపోవడం వల్ల చాలా ఇబ్బందిగా మారి వ్యాపారస్తుల్లో నష్టం వాటిల్లి వారు ఒక్కరొక్కరు కూడా దుకాణాలను రద్దు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ నేపథ్యంలో మరి మున్సిపల్ అధికారులకు కూడా కొత్తగా మాకు కూరగాయల మార్కెట్లో దుకాణం కావాలని దరఖాస్తులు కూడా వచ్చినట్లు కనిపించడం లేదు. దాంతో కూరగాయల వ్యాపారం అనేటువంటి ఇవి పూర్తిగా తగ్గిపోవడంతో మరి వ్యాపారస్తులు వెంబేలెత్తిపోతున్నారు. అప్పులు తీసుకొని వచ్చి పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేస్తున్నా మరి కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదని, తద్వారా నష్టాల పాలై మరి ఎన్ని రోజులు నిర్వహించాలని చెప్పి మేము రద్దు చేసుకుంటున్నామని పలువురు వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అంబేద్కర్ కూరగాయల మార్కెట్గా కొనసాగుతున్నటువంటి ఈ కూరగాయల మార్కెట్ యొక్క వ్యవస్థను సంబంధిత అధికారులు పునర్వ్యవస్థీకరిస్తారా, లేకపోతే కూరగాయల మార్కెట్లో మరికొంత అభివృద్ధి జరగడానికి వ్యాపారస్తులకు సహకారం ఇస్తారా అనేటువంటిది ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి కూరగాయల మార్కెట్ అభివృద్ధికి మరి సంబంధిత అధికారులు చేయూతనిచ్చి వ్యాపారస్తులకు సహకరించాలని ప్రస్తుతం వ్యాపారాలు కొనసాగిస్తున్నటువంటి వ్యాపారస్తులు మరి సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.